మనం ఎంతసేపు ఉన్నా ఆర్గనైజ్డ్ సెక్టార్స్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్గా ఈ ప్రపంచంలో మొత్తం అంతా మీకు బిజినెస్లో నేర్పిస్తారు ఎంబీఏలో. ఆర్గనైజ్డ్ సెక్టార్స్ భారతదేశానికి ఇచ్చే జీడిపి 50%, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ కూడా 50% జీడిపిని ఇస్తున్నాయి ఈ భారతదేశంలో. ఆర్గనైజ్డ్ సెక్టార్స్ ఓన్లీ 10% ఆఫ్ ఇండియన్స్కి మాత్రమే ఉద్యోగాలు ఇస్తున్నాయి. Only 10% of the people are given jobs in organized sectors. But whereas unorganized sectors are employing 90% and more. Do you know this? 90% పైన unorganized sectors ఈ భారతదేశంలో ఉద్యోగాలు ఇస్తున్నాయి. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ ఏంటి అంటే, ఏదైతే మన ఋషులు ట్రెడిషనల్గా చెప్పుకుంటూ వచ్చారో, భూమి మీద ఒక సంప్రదాయం అనేది నడుస్తూ ఉందో, వాటన్నిటినీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ అంటున్నాం. ఆర్గనైజ్డ్ సెక్టార్స్ అని వేటిని అంటున్నాం? ఒక 5,000 కోట్లో 10,000 కోట్లో టర్నోవర్ తోటి ఒక కంపెనీ ఏదైనా చూపిస్తే వాటిని ఆర్గనైజ్డ్ సెక్టార్స్ అంటున్నాం. ఓ చిన్న విషయం ఆలోచించండి. మీరు వెళ్తారు, ఎక్కడో హోటల్ దగ్గర ఒక దోశ తింటారు, బయట ఎక్కడ తింటాడు వాడు, మీరు 20 రూపాయలు కడతారు వాడికి తీసుకొని వెళ్ళి. కానీ మీరు కట్టినటువంటి 20 రూపాయల్లో ఆ దోశలో చిన్న హోటల్స్ మేనేజ్ చేసే దాంట్లో వాడికి 3 రూపాయలు 5 రూపాయలు మ్యాక్సిమం ప్రాఫిట్ ఉంటుంది. మిగతా 15 రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేయబడుతూ ఉంటుంది. అంటే జనాలకి ఎక్కువగా చేరుతూ ఉంటుంది. అదే ఒక స్టార్ హోటల్కి వెళ్ళారు, మీరు అక్కడ కూర్చున్నారు, మీ దోశ 400 రూపాయలు వాడు వేస్తాడు బిల్. 400 రూపాయలు మీరు దోశ తింటున్నారు. బట్ అందులో 10% మాత్రమే బయట సొసైటీలోకి అందించడం అనేది జరుగుతుంది. ఓన్లీ 10%. 90% వాళ్ళు బ్యాగేజ్లో ఎలా వేసుకోవాలి? ఒక 50 రూపాయలు ఖర్చు పెడితే 350 రూపాయలు వాళ్ళు ఎలా జేబులో పెట్టుకోవాలి అని చూస్తున్నారు. ఎక్కడ రొటేషన్ ఎక్కువ ఉంటుందో అక్కడ జాబ్ క్రియేషన్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడ రొటేషన్ తక్కువ ఉంటుందో అక్కడ జాబ్ క్రియేషన్స్ ఎప్పుడూ తక్కువ ఉంటాయి.